నిన్న రాత్రి రాజమండ్రిలో గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది ఒక కుటుంబం. మొత్తం కుటుంబంలోని మనవడు మాత్రమే బతికి బయటపడ్డాడు. రాజమండ్రిలో ఫ్యామిలీ సూసైడ్ ఘటనలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. షేక్ సాదిక్ అనే వ్యక్తి వేధింపులే కారణమని మరణ వాంగ్మూలం ఇచ్చారు. నిన్న రాత్రి రాజమండ్రిలో గోదావరి నదిలోకి దూకింది ఒక కుటుంబం. రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్ పై నుంచి నిన్న రాత్రి దూకేశారు నలుగురు. అతని భార్య, కుమార్తె, మనవడితో కలిసి దూకేశాడు కిల్లపూడి నూకరాజు. పిఠాపురం పంచాయతీరాజ్లో అసిస్టెంట్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు నూకరాజు. ఈత రావడంతో మనవడు బతికి బయటపడ్డాడు. మిగతా ముగ్గురి కోసం గాలిస్తున్నారు పోలీసులు, గజ ఈతగాళ్లు. వాళ్లని కాపాడాలని ప్రయత్నించిన రాహుల్ అనే వ్యక్తికి నడుము విరిగిపోయింది. రాజమండ్రిలో ఇదో ఘోరం. భార్య మీనా, కుమార్తె సౌజన్య, మనవడు కార్తిక్ తో కలిసి రాజమండ్రిలో గోదావరిలోకి దూకాడు కిల్లపూడి నూకరాజు. ఆయన పంచాయతీ శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్ గా పిఠాపురంలో పనిచేస్తున్నాడు. 4 ఏళ్ల క్రితం నూకరాజు కుమారుడు చనిపోయాడు. గత నెలలో అల్లుడు కూడా మరణించాడు. ఆ సమయంలో మీకు నేనున్నాను అంటూ వచ్చాడు షేక్ సాదిక్ అనే వ్యక్తి. అతను రైఫిల్ షూటర్. సాయం పేరుతో కూతురు సౌజన్యకు దగ్గరైందేకు ప్రయత్నించాడు. నీ సాయం మాకెందుకు అంటూ ఆ కుటుంబం అతన్ని తిరస్కరించింది. కానీ సౌజన్యను మాత్రం సాదిక్ వేధిస్తూ వచ్చాడు. ఒప్పుకోకపోతే నీ కొడుకుని స్కూల్కి వెళ్లి చంపేస్తానంటూ బెదిరించి లొంగ తీసుకున్నాడు. ఆమె నుంచి బ్యాంక్ అకౌంట్లు కాజేశాడు. బంగారం సహా ఇతర విలువైన వస్తువుల్ని లాక్కున్నాడు. 15 ఏళ్లుగా పిఠాపురంలో పరువుగా బతుకుతున్న తమ కుటుంబాన్ని సాదిక్ నాశనం చేశాడని, అతని వేధింపులు తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటున్నామని మరణ వాంగ్మూలంలో రాశాడు నూకరాజు. షేక్ సాదిక్ దగ్గరే నూకరాజు మనవడు స్విమ్మింగ్, రైఫిల్ షూటింగ్ వంటివి నేర్చుకుంటున్నాడు. మనవడు కార్తిక్ కి ఈత రావడంతో బతికి బయటపడ్డాడు. కానీ మిగతా ముగ్గురు గల్లంతయ్యారు. వాళ్ల కోసం ప్రస్తుతం గాలింపు జరుగుతోంది. ఇందులో మరో విషాదం ఏంటంటే ఆ ఫ్యామిలీ కాపాడాలని నదిలో దూకిన రాహుల్ అనే వ్యక్తికి నడుము విరిగింది. ప్రస్తుతం అతను కూడా ఆసుపత్రిలో ట్రీట్మెంట్ లో ఉన్నాడు. ఫస్ట్ వాళ్ళ తాతగారుని వాళ్ళ అమ్మమ్మ గారు దూకేశారు. తర్వాత వాళ్ళ బాబు చేయి పట్టుకుని వాళ్ళ అమ్మగారు దూకేశారు. ఆ దూకే క్రమంలో బాబు అది గిలిస్తే దానికి ఏలాడుతూ ఉన్నాడు. చాలాసేపు ఉండి ఇంకా ఓపిక లేక బాబు కూడా దూకేశాడు. కారణం ఎందుకు దూకారన్నది బాబు అంటే సరిగ్గా చెప్పలేకపోతున్నాడు. రాత్రంతా బాబు కొంచెం నేర్చుకోవడం వల్ల ఇంకా పూర్తి వివరాలు తెలియరాలేదు. ఇప్పుడు వీఆర్ఓ గారితో తీసుకునేది ఎఫ్ఐఆర్ ఒకటి వేసాము. ఫర్దర్గా దర్యాప్తులో ఏమైంది, ఎందుకు దూకారు అనేది కూడా త్వరలో మీకు తెలియపరుస్తామండి. థ్యాంక్ యూ అండి. డ్రైవర్ రాజు ఏం చెప్పారంటే వీళ్ళ తాతగారు చెప్పారంటే ఇంటికి వెళ్ళిపో, మేము వస్తామని ఇంటికి వెళ్ళిపో అని చెప్పి డబ్బులు ఇచ్చి కూడా ఇంటికి వెళ్ళిపో అని చెప్పి పంపించారంటే. ఇప్పుడు ఈ నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. అతను చూసినట్లో ఖచ్చితంగా అతని మీద మాకు చంపేస్తాడని బెదిరిస్తాడని చెప్తున్నాడు ఆయన, అందులో రాశారు. అవును దాని కొంచెం గాలింపు చర్య చేస్తున్నాము. అసలు ఎందుకు వీళ్ళు రాశారు, కారణం ఏంటి, అతనికి ఎందుకు మెన్షన్ చేశారు అన్న కూడా మాకు కూడా అనుమానం ఉన్నవి. దాని మీద కూడా మేము అతని గురించి ఎంక్వైరీ చేస్తున్నామండి. అతని గురించి గాలిస్తున్నామండి. తెలిసింది ఎలా పరిచయం అండి, ఏంటి అతను సాదిక్ డీటెయిల్స్ ఏమి తెలియదండి. ఇతను ఈ బాబు యొక్క షూటింగ్లో ఉన్న రైఫిల్ షూటింగ్ ఒక కోచ్ అని తెలిసిందండి. కారణాలన్నీ కూడా తెలియదు. సూసైడ్ నోట్ దొరకలేదు. అతను వాట్సాప్లో చనిపోయే ముందు వాట్సాప్లో వాళ్ళకు ఒక ఇంజనీరింగ్ గ్రూపులు పెట్టాడండి. అతను సూసైడ్ నోట్ రాసుకుని అతను ఫోటో తీసి పెట్టుకున్నాడు పీడిఎఫ్లో. అందులో ఏమన్నా సార్ అందులో క్లారిటీగా అసలు లేదు. అందులో ఒక పేరు కొన్ని మెన్షన్ చేశాడు, సాదిక్ మెన్షన్ చేశాడు. షేక్ సాదిక్ మెన్షన్ చేశాడు. వాళ్ళు బెదిరిస్తున్నారు అన్నది అంతే తప్ప క్లారిటీగా లెటర్ కూడా మాకు అసలు క్లారిటీగా కనపట్లేదు. అది కూడా డెవలప్ చేసి అది ఎందుకు ఇలా అయిందో కూడా ఆకులు దర్యాప్తు చేస్తామండి. బాడీ ట్రేస్ అవుట్ కాలేదు. నైట్ కూడా ఎతికాము. మార్నింగ్ డే లైట్ వచ్చినప్పటి నుంచి కూడా ఒక 5 బోర్డులు ఎతికాము. అదే ఫైర్ కూడా వచ్చారు. SDRF కూడా ఇన్ఫార్మ్ చేశాను, వాళ్ళు కూడా వస్తారండి. బాలుడు చాలా బాగానే ఉన్నాడు, క్షేమంగా ఉన్నాడు బాలుడు అండి. ఇది పోలీసులు ప్రస్తుతం అయితే మాత్రం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైతే షేక్ ఎవరైతే ఉన్నారో అతను రైఫిల్ షూటర్కి సంబంధించినటువంటి అందులో ఒక ప్రైవేట్కి సంబంధించిన సంస్థ ఒకటి ఉంది. అందులో ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. అందులో భాగంగానే కొత్త 15 ఏళ్ళుగా కూడా ఎంతో గౌరవంగా తన కూతురు బతుకుతుంటే మధ్యలో ఇతను వచ్చి అంటే ఇష్టం లేకపోయినా సరే మమ్మల్ని చంపేస్తానని బెదిరించి బాలుడు స్కూల్ ఏదైతే చదువుతున్నాడో ఆ స్కూల్లో కూడా స్కూల్కి వెళ్ళే సమయంలో నేను చంపేస్తానని బెదిరించడం అన్నట్టు ఆ లేఖలో పేర్కొన్నటువంటి పరిస్థితి. అయితే ఈ బాధను భరించలేక 2 నెలల క్రితం అల్లుడు చనిపోవడంతో అల్లుడు ఒక
నరాల వీక్నెస్తో చనిపోయినట్టుగా తెలుస్తుంది. అలాగే 4 సంవత్సరాల క్రితం కొడుకు కూడా రోడ్డు ప్రమాదంలో చనిపోవడం, ఇవన్నీ కూడా ఒక స్ట్రెస్ ఫీల్ అవ్వడం, మరోపక్క కూతురి విషయంలోనే అలాగే మనవడి విషయంలోని కూడా కొన్ని విషయాలు అంటే కీలకమైన విషయాలైన లేఖలో పొందుపరిచాడు. తనకు సంబంధించినటువంటి అకౌంట్స్తో పాటు అలాగే నగదు బంగారు ఆభరణాలకు సంబంధించినటువంటి అన్నీ కూడా అతను ఫ్రీజ్ చేసి పెట్టుకున్నాడు మొత్తం అంతా కూడా. ఆ విధంగానే అలాగే చంపేస్తాడని కోణంలోనే కలెక్టర్కి అలాగే చీఫ్ మెజిస్ట్రేట్కి సంబంధించినటువంటి ఆ లేఖలో కూడా పేర్కొన్నటువంటి పరిస్థితి. ముందుగానే ఎవరికి చెప్పుకోలేనటువంటి బాధతోనే ఈ రకమైనటువంటి ఘటన జరిగినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే మాత్రం పోలీసులు ఇప్పటివరకు గాలింపు చర్యలు చేపట్టారు, ఇంకా కొనసాగుతుంది. ఇంకా 3 బాడీలు కూడా ట్రేస్ అవుట్ కావాల్సి ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం ఈదుకుంటూ వెళ్లే క్రమంలో స్థానికంగా రాజమండ్రి వాసి ఒక అతను కాపాడే ప్రయత్నంలో తాడు పట్టుకుని కింద దిగే క్రమంలో బాలుని కాపాడారు. స్థానికులు వెంటనే పోలీసులు రావడం, పోలీసులు బాలుని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అయితే మాత్రం డ్రైవర్ రాజును అదుపులోకి తీసుకుని రాజమండ్రికి తీసుకొస్తున్నారు. ఆ షేక్ అనే అతని కోసం కూడా గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. ప్రస్తుతం అయితే ఈ వివరాలు వెల్లడించారు. రైట్ సత్య.